guys, hello, welcome back to our channel Arty Lovers Vlogs. ఇంకా ఈ రోజు వచ్చేసి 15 minutes లో మన స్టైల్లో చికెన్ ఫ్రై ఎట్లా చేస్తారో చూపిస్తాను, చూసేయండి. హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 5-6 సార్లు బాగా కడిగాను అన్నమాట. చూడండి, ఇంకా చికెన్ పీస్ అయితే ఈ సైజ్ తీసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్లో 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాం గాయస్. స్పూన్నర కారం అయితే యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము. కొంచెం కరివేపాకు, ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా మనము మిక్సీ కట్టుకొని వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే అన్నమాట టేస్ట్ వచ్చేది. ఇంకా ఒకసారి మనం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మసాలాలన్నీ కలుపుకుందాము. బాగా మసాలా ముక్కకి పట్టేలాగా స్పూన్తో కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియో చూపిస్తున్న విధంగా మీరు కూడా మసాలా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలపండి. ఇంకా మసాలాలు మొత్తం అయితే ఇలా అయితే నీట్గా కలిపేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూడటానికి, రెడ్డిష్ కలర్. మసాలాలన్నీ ఇలాగా ముక్కకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇంకా మసాలాలన్నీ చికెన్లో అయితే కలిపేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ దగ్గరికి అయితే వచ్చిన అనమాట. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టిద్దాము. ఇంకా మన చికెన్ ఫ్రై అయితే వాటర్ దగ్గరకు వచ్చే వరకు ఉంచాలన్నమాట స్టవ్ మీద. ఇన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం దగ్గరకు వచ్చేవాలన్నమాట. వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేస్తే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి బాగా కలుపుకుందాము. బాగుంటుంది అన్నమాట, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. చాలామందికి ఇష్టం మమ్మీ చికెన్ ఫ్రై చేస్తే. నాకు రాదు గైస్, వీడియోలో చూపిస్తున్నాను. మమ్మీయే వండుతారు ఎప్పుడు, వీడియో కోసం అని నేను చూపిస్తున్నా. చూసే వాళ్ళందరూ అనుకుంటారు వైషా బాగానే చేస్తుంది కదా చికెన్ ఫ్రై అని చేసి. నేనైతే చేయట్లేదు గైస్, మొత్తం మమ్మీయే వేశారు. మసాలాలు మొత్తం మమ్మీయే కలిపినారనమాట. నేను చెప్తున్నా వాయిస్ అంతే. నాకు తినడం తప్ప చేయడం అయితే రాదనమాట, మమ్మీ చేస్తారు అన్ని ఇంట్లో. చికెన్లో వాటర్ దగ్గర అయ్యే వరకు ఫుల్లోనే పెట్టుకోండి స్టవ్, అంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఇంకా స్టార్ట్ అయిపోయిందన్నమాట దగ్గరికి రావటం వాటర్. ఇంకా కుక్ అవుతుంది. సో గాయస్ చూసారు కదా, ఇంకా కూర అయితే దగ్గరకు అయితే వచ్చేసింది అనమాట. ఒకసారి అయితే కలుపుకుందాము. సో చూసారు కదా, ఒకసారి కింద పైన ఇలా అయితే కలుపుకుందాము. ఇంకా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవటమే. ఇంకా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కడాయిలోకి. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి గాయస్. ఆయిల్ అయితే హీట్ అయిందనమాట. ఇంకా టిక్ మన సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మనము చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. చూడండి, వేసి సిమ్లో పెట్టాను. సిమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా చికెన్ ముక్కలన్నీ వేసేద్దాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా అన్నీ వేసేసుకుందాము. ఆయిల్లో వేయటమే లేట్ గాయస్, చిట్పట్ మంటున్నాయి. చూసారు కదా, అన్ని ముక్కలు ఆయిల్లోకి అయితే చేసుకున్నాను అనమాట. ఇంకొకసారి బాగా ఇలా కలుపుకుందాము. కలుపుకొని ఇంకా మనము సిమ్లో పెట్టుకొని పక్కన ఉంచేద్దాము. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఓ 5 మినిట్స్ అలా బట్టి ఇది ఫ్రై అవడానికి. సిమ్లో పెట్టుకోండి, ఫుల్లో పెట్టుకుంటే మాడిపోయింది మొత్తం. సో గాయస్, ఇంకా చూడండి, ఆల్మోస్ట్ ఇంకా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సిమ్లో పెట్టుకొని ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకుందాము. సో గాయస్, ఇంకా మన చికెన్ ఫ్రై అయితే చూడండి ఫ్రై అవుతున్నాయి ముక్కలు. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేయాలి.
బాగుంటుంది టేస్ట్. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా నేను. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తినేటప్పుడు ఇంకా ఒక ప్లేట్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.